ఆజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభించిన ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీ తేజ్. విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమని వెల్లడి. గొర్ల మండలంలో రహదారిని ప్రారంభించిన ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. మీడియా సమావేశంలో ఆరోపించిన రాజేష్ వర్మ. విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలనే రాష్ట్ర ప్రభుత్వ క్లీన్ ఎనర్జీ విధానంలో భాగంగా తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ ఆధ్వర్యంలో విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు ప్రైవేటు భాగస్వామ్యంతో పీపీపీ విధానంలో ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ సీఎండీ ఇమ్మడి పృథ్వీ తేజ్ చెప్పారు. తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ విఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ సంస్థతో కలిసి నగరంలోని పాత జిల్లా కోర్టు కాంప్లెక్స్ ఎదురుగా విశాఖ రోడ్లో ఏర్పాటు చేసిన విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ను సీఎండీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్లలో 5,000 విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యాన్ని నిర్దేశించారని, దీనిలో భాగంగా ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పీఎం సూర్యఘర్లో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10,000 మంది ఎస్సీ ఎస్టీ వర్గాల ఇళ్లకు సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వారికి ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేయకు స్థలం ఉంటే ఇంటిపైన ఏర్పాటు చేస్తామని, స్థలం లేని పక్షంలో ఇంటి దగ్గరలో ఉండే ఖాళీ స్థలంలో ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్లలో 5,000 ఎలక్ట్రిక్ పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఎస్టాబ్లిష్ చేయాలనే ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వారు. అందులో డిస్కామ్స్కి కూడా ఇండివిజువల్ డిస్కామ్స్కి వాళ్ళ సబ్స్టేషన్స్లో కానీ వాళ్ళ ప్రెమిసెస్లో కానీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టడానికి కూడా టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఫస్ట్ పైలట్ లాగా ఒక 10 సబ్స్టేషన్స్ మనం ఈపీడీసీఎల్ పరిధిలో 10 సబ్స్టేషన్స్ పీపీపీ విధానంలో మనం టెండర్ కాల్ ఫర్ చేసి వీ హ్యావ్ స్టార్టెడ్. ఇది రెవెన్యూ షేరింగ్ బేసిస్లో ఏవైతే మనకి విల్ ప్రొవైడ్ స్పేస్ దట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ అవర్ సబ్స్టేషన్. రెవెన్యూ షేరింగ్ ఎవరైతే ప్రైవేట్ పార్టీ వస్తారో వాళ్ళతో మనం రెవెన్యూ షేరింగ్ బేసిస్లో ఇవన్నీ తీసుకున్నాము. ఇందులో భాగంగా ఫస్ట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ ద డిస్కామ్ అంటే మన సబ్స్టేషన్స్ ప్రెమిసెస్లో ఏవైతే మనం పెట్టాలనే టార్గెట్ గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చారో అందులో ఫస్ట్ ఛార్జింగ్ స్టేషన్ వీ హ్యావ్ పుట్ ఇన్ హియర్ విజయనగరం. సో దీనికి కృషి చేసిన అందరికీ ఆల్ అవర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అండ్ అలాగే మన పీపీపీ పార్ట్నర్ ఇందులో విఎన్ గ్లోబల్ వీళ్ళందరికీ కూడా my hearty congratulations on their first this thing, and we are hoping that ఈ 5 ఏళ్లలో ఏదైతే ముఖ్యమంత్రి వారు టార్గెట్ ఇచ్చారో అవంతా కూడా 5,000 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అండ్ అలాంగ్ విత్ దట్ డిస్కామ్స్ మెయింటైన్ చేసే ఛార్జింగ్ స్టేషన్స్ని కూడా రీచ్ అవ్వడానికి ఇది ఫస్ట్ స్టెప్ కింద భావిస్తున్నాను. ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణంలో ఈ నెల 6వ తేదీ ఆదివారం నాడు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నామని ఎన్సీఎస్ ట్రస్ట్ సభ్యులు నారాయణం శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించి మాట్లాడుతూ 6వ తేదీ ఉదయం 7 గంటలకు సీతారాముల వారికి స్థాపన కార్యక్రమం, ఉదయం 10 గంటలకు రామతారక మంత్రహోమం, మధ్యాహ్నం 12 గంటలకు పూర్ణాహుతి జరుగుతుందని అన్నారు. సాయంత్రం 5 గంటలకు వైఖాన ఆగనామ సంవత్సరం శ్రీమాన్ అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు శిష్య బృందం వారిచే తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం వేద పండితులు వేద విద్యార్థుల వేద పట్టణం నడుమ విశాఖపట్నం చెందిన చైతన్య సోదరులచే సాంప్రదాయ సంగీత సాహిత్య సమ్మేళనంతో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రధాన అర్చకులు శ్రీ గోపినంబాల శేషాచార్యులు వారి వ్యాఖ్యానంతో అంగరంగ వైభవంగా అపురూపంగా నిర్వహించబడుతుందని అన్నారు.
కూడా రాత్రి కళ్యాణం అయ్యేంత వరకు కావున ఈ సదవకాశాన్ని మన 12వ శ్రీరామనవమి కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణం సాయంత్రం 5 గంటలు మొదలెట్టి అత్యంత అద్భుతంగా మన తిరుపతి వేద పాఠశాల వేద విద్యార్థులతోటి ఆ గురువులతోటి అలాగే మా గురువుగారు మన అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు వారు శిష్యులందరూ వాళ్ళ బృందంతో వాళ్ళ ఆధ్వర్యంలోని అలాగే మన గోపీ నంబాల శేషాచార్యులు గారని మన వైభవ వెంకటేశ్వర ఆలయం విశాఖపట్నం అక్కడ ప్రధాన అర్చకులు వారు కూడా వారు సంభాషణలతోటి అలాగే అందరూ సంగీతంతో సాహిత్యంతో వేదాలతోటి మంత్రాలతోటి కూడా అద్భుతంగా నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. సుమారు 15,000 మంది భక్తులు పార్టిసిపేట్ చేస్తుంటారు. ఇప్పుడు కూడాను 15,000 నుంచి 20,000 వరకు ఎప్పుడు కూడా వస్తుంటారు. ఈసారి ఆదివారం కాబట్టి మరి కొంచెం ఎక్కువ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా అరేంజ్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఏ విధమైన ఇబ్బంది రాకుండా దీని నుంచి రాత్రి వరకు వచ్చే భక్తులందరూ కూడా ప్రసాదాలు కానీ మధ్యాహ్నం పూట నిత్యాన్న ప్రసాదం కానీ సాయంత్రం రాత్రి వరకు కూడా అన్ని ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన ఎన్సిఎస్ థియేటర్ నుంచి కానీ ఎన్సిఎస్ మల్టీప్లెక్స్ నుంచి టీటీడీ కళ్యాణమండపం నుంచి కూడా సుమారు 6 బస్సులు ప్రతి అరగంట కూడా మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అందరి సౌకర్యార్థం భక్తుల కోసం వస్తూ అలా కంటిన్యూగా తిరుగుతుంటాయి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ప్రతి ప్లేస్లో కూడా. సో ఈ సౌకర్యాన్ని మీ ద్వారా కూడా తెలియజేస్తే అందరూ కూడా అది ఉపయోగించుకుంటారని కూడా మా మనవి. సో వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం రెల్లి సామాజిక వర్గానికి ప్రకటించిన 1% రిజర్వేషన్ 5% పెంచేంత వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని జిల్లా రెల్లి సంక్షేమ సంఘం నాయకులు ఎర్రంశెట్టి వాలి పేర్కొన్నారు. నగరంలోని బాలాజీ జంక్షన్ వద్ద ఆంధ్రప్రదేశ్ రెల్లి వాటి ఉపకులాల ఆధ్వర్యంలో రెల్లి కులస్తులకు 5% రిజర్వేషన్ కల్పించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షలో 11వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు అంబేద్కర్ జంక్షన్ వద్ద రెల్లి కులస్తులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వాలి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2011లో అప్పుడు ఉన్న జనాభా ప్రాతిపదికన 2025లో రెల్లి కులస్తులకు 1% రిజర్వేషన్ కల్పించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. అందులోనూ ఎక్కువ ప్రాధాన్యత మహిళలకు ఇవ్వడం జరిగిందని, ఈ నేపథ్యంలో చదువుకున్న యువకులు ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు మారి ఇతర చెడు వ్యసనాలకు బానిసే వారి బంగారు భవిష్యత్తును కోల్పోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వరకు మేము రెల్లులు గుర్తింపు ఉన్నదో తెలీదు, ప్రజాప్రతినిధి తెలీదు, అధికారులు తెలీదు. అధికారులు కలెక్టర్ అయి ఉండి కూడా పట్టుకున్న ఇంతవరకు కలెక్టర్ రాలేదు. దేనికి చేస్తున్నారు కూడా కలెక్టర్ రాదు. రిప్రజెంట్ ర్యాలీలో కూడా ఇచ్చాం, అయినా రాలేదు. స్థానిక ఎమ్మెల్యే ఇంటింటికి వచ్చి ఓటాడికలో ఉంది, కానీ మేము 11 రోజులు వచ్చాకున్నాం. ఎందుకు రాలేదు? ఓటాడుకుని ఇంటింటికి వచ్చి ఓటాడికేస్తారా? మాకు అడిగా ఇప్పుడు ఈ దానికి వచ్చినప్పుడు అడగడం లేదా? అమ్మా మీరు దయించి మేము 11 రోజు చేస్తున్నాం. మీరు మా బాధలు విని మీరు సీఎం గారు చెప్తారని మేము బాధపడుతున్నాం. మీరు రండి, మా బాధలు వినండి. 1,30,000 అన్నారు, కాదు 28 లక్షలు ఉన్నారు అని మేము చెప్తున్నాం. లెక్కలు ఉంది. 26 కులగణాలు చెప్తా ఉన్నారు. 26 కులగణాలు కాదు. ఇప్పుడు సచివాలయంలో తీసుకోండి, ఎవరు ఎంత జనాభా సచివాలయం జనాభా ఇచ్చారు. దయించి ఇక్కడ మేము జిల్లా వారీగా చేయమంటున్నాం. జిల్లా వారీగా చేస్తే మాకు మంచిదని. జిల్లా వారీగా చూస్తే మా ఆటుకోటికి మా 52 ఉంటే మనకి 76 ఉంటే వాళ్ళకి 5.6 ఇచ్చారు, మనకి 1%. మరి ఎలాగా, ఏ విధంగా బతకాలి? దొంగతనాలు చేయాలా? రెల్లీలతో ప్రాబ్లం ఏంటి? ఈ రెల్లీలతో నిరసన కార్యక్రమం ఎందుకు చేస్తున్నారని ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవరు కూడా మా దగ్గరకు వచ్చి స్పందించలేదు. దాని గురించి మేము ఒకటే కోరుతున్నాం ప్రభుత్వానికి. ఆ రోజు అసెంబ్లీ తీర్మానం చేసినప్పుడు కూడా తీర్మానంలోని ఎస్సీ రెల్లి 1,33,000 మంది ఉన్నారన్నారు. అది చాలా అబద్ధం. సర్వేలు కూడా సరిగ్గా జరగలేదు. రీసర్వే కూడా చేపట్టాలా. అలాగే 13 జిల్లాల్లోనే ఉన్న రెల్లీలందరూ కూడా చాలా 25 లక్షల మంది పైచీలుగా ఉన్నారని ప్రతి ఒక్కరికి కూడా చాలామందికి తెలుసు. కానీ మాలమాదిగులకి అయితే మాత్రం 6.5, 7.5, 6.5 వాళ్ళు ఇచ్చారు. వాళ్ళిద్దరు వారి 2 ఉపకులాలే కనిపిస్తున్నాయి మీకు. మా 2 ఉపకులాలు అయితే కనిపించడం లేదని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా మీరు కూడా ఒకసారి స్పందించి రెల్లీల తాలూకా కులగణన చేసుకొని అది ఎంత శాతం వస్తుందో నిజాయితీ పరంగా
ఒక లెక్క ప్రకారం మా అందరికీ ఇవ్వాలని ఈ మీడియా ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాం. అలాగే ఉత్తరాంధ్ర చూసుకుంటే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, రాజమండ్రి, విజయవాడ వరకు చాలామంది ఎక్కువ మంది ర్యాలీలు ఉన్నారు. ఈ ర్యాలీల తాలూకా ప్రతి ఒక్క ఏరియాలో కూడాను రిలే నిరాక్ష చేస్తే చేపడుతున్నారు. మహిళలందరూ రోడ్ల మీదకి వస్తున్నారు, వాళ్ళు బతుకులు మానుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ మీరు ప్రభుత్వం అందరూ గమనించి మాకు తగు న్యాయం చేయాలని ఈ మీడియాల ద్వారా మీ అందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేసేందుకు మా ర్యాలీల తరపు నుంచి మీకు ప్రాధేయపడుతున్నాం. విజయనగరం జిల్లా గుర్ల మండలం దమర్సింగి నుంచి చిన్నమల్లిపేట వరకు నూతన తారు రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు ముందుగా ఆయా గ్రామానికి విచ్చేసి పూర్ణ కుంభ స్వాగతం పలికిన అర్చకులు, నాయకులు, కార్యకర్తలు ఎన్ఆర్జీఎస్ నిధులతో 1.80 లక్షల రూపాయలతో దమర్సింగ్ నుంచి చిన్నమల్లిపేట తారు రోడ్డు మరియు దమర్సింగి గ్రామంలో 14 లక్షల రూపాయలతో పప్పల తాత ఇంటి నుంచి అమ్మవారి గుడి వరకు, మీసాల రాంబాబు ఇంటి నుంచి హై స్కూల్ వరకు నిర్మించిన నూతన సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డిపిఆర్లన్నీ నువ్వు తెచ్చావు కాబట్టి మరి వేసేద్దాం, ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి. మరి 5 రోజుల ముందే నువ్వు వచ్చానంటే నేను వచ్చేసాను. అక్టోబర్ 3వ తేదీన 2003లో దానికి శంకుస్థాపన చేసాం. 37 కోట్లు ఇచ్చాడు ఆయన. మరి 20 ఏళ్ళు ముఖ్యమంత్రి, 15 ఏళ్ళు అపోజిషన్ లీడరు, ఎక్కడ చూసినా ఏం చూసినా ఏడు గడ్డికొప్పులు ఎందుకు కనబడుతున్నాయని మనల్ని అడిగాను నేను ఇందాక కారులో. అంటే తోటపల్లి నీరండి అని. తోటపల్లి ఎక్కడుందో మీకు అందరికి తెలియదు, నీరు మాత్రం వాడుకుంటున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి నీరుని అపర భగీరథలో తెచ్చినటువంటిది చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు ఎంత డబ్బు అడిగితే అంత ఇస్తే ఆయనే శంకుస్థాపన చేసి 12 ఏళ్లలో మళ్ళీ పూర్తి చేసి, మేమున్నప్పుడు 6 మాసాల ముందు శంకుస్థాపన చేసి 37 కోట్లు ఇచ్చాం. భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా మా ఎదురు ఉంటే వెంకట్రావు బాబు చేశావు, అది శంకుస్థాపన నేనే చేశాను, మళ్ళీ ఓపెనింగ్ నేనే చేశాను. 12 సంవత్సరాల్లో మేజర్ ప్రాజెక్టు పూర్తి అవడం భారతదేశంలోనే మన తోటపల్లి. అలాంటి పని చేయాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారికి చెబుతుంది తప్ప మాలాంటి వాళ్ళు అడిగిన మిగతా ముఖ్యమంత్రులు చేసేటటువంటి పని ఉండదని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తూ, దాని గురించి అక్కడ చెప్పారు. నా ఇంజనీర్లు పంపిస్తాను మొదటిసారి. పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం తెలపడం హర్షించదగ్గ విషయమని, ఈ బిల్లుపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ అన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బీజేపీ నాయకులు రెడ్డి పాముని ఎంతో కలిసి మాట్లాడారు. ఈ బిల్లు ఆమోదం పొందడం వల్ల ముస్లింలకు న్యాయం జరుగుతుందన్నారు. ఎన్నో భూములు ఆక్రమణకు గురయ్యాయని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ బోర్డు భూముల విషయంలో తీవ్ర అన్యాయం చేసింది అన్నారు. కేవలం ట్రిబ్యునల్ మాత్రమే భూ వివాదాల పరిష్కారం జరిపేది అన్నారు. కానీ ఇప్పుడు ఈ బిల్లు వల్ల న్యాయస్థానంలో కూడా పోరాటం చేసుకునే అవకాశం ఉందన్నారు. మీడియా సమావేశంలో మైనార్టీ సెల్ నాయకులు, బీజేపీ సీనియర్ నాయకులు కుస్మంచి సుబ్బారావు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో చూసుకుంటే కోట్ల విలువ చేసే విజయనగరం మున్సిపాలిటీలో 2 కోట్ల విలువ చేసే ఒక భూమి ఉంది. దాన్ని ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఒక వ్యక్తి కబ్జా చేశాడు. దానిపై మాట్లాడాలని ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా సరే అధికారులకు దాని మీద ఎటువంటి నాలెడ్జ్ లేదు. అధికారులు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేరు. కేవలం వక్ఫ్ బోర్డు మాత్రమే చర్యలు తీసుకోవాలి. వక్ఫ్ బోర్డు వాళ్ళు లంచాలు తీసుకుంటే వాళ్ళు దాని మీద ఎటువంటి మాటలు కూడా ఆడలేరు, దాని మీద ఎటువంటి సర్వే చేయరు. ఇప్పుడు ఈ బిల్లు వల్ల జిల్లా కలెక్టర్ గారికి దాని మీద అధికారం వస్తే అలాంటి కబ్జాలన్నీ కూడా ఆగుతాయి. అలాంటి కబ్జాలు ఆగితే దాని మీద వచ్చే ఆదాయంతో నిరుపేద ముస్లింలకి విద్య, వైద్య, ఆరోగ్యం అన్నీ కూడా దానివల్ల అందుతాయి. వాళ్ళు డెవలప్ అవుతారు. ఇదే విషయాన్ని భారతీయ అట్టడుగు వర్గాలకు చెందిన మైనార్టీ ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ముస్లింలు అందరూ కూడా మోడీ గారు ప్రవేశపెట్టిన ఈ బిల్లు మీద చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో ఉండేటప్పుడు కూడా హిందూ దేవాలయాల్ని ఏ రకంగా వైసీపీ ప్రభుత్వంలో కూల్చారో మనందరం కూడా చూసాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరూ కోరుకుంటున్న ఈ వక్ఫ్ బోర్డు బిల్లుని ఏ రకంగా మళ్ళీ మతపరంగా చిచ్చులు పెట్టాలని చెప్పి ఇవాళ ఏదో ముస్లింల వైపు మేము ఉన్నామని చెప్పి ఈ వైసీపీ వాళ్ళని నేను అడుగుతూ ఉన్నాను స్ట్రైట్గా. మరి ఇదే హిందూ దేవాలయాలపై దాడులు జరిగినప్పుడు
ఎక్కడికో అక్కర్లేదు. మన జిల్లాలో ఉన్నటువంటి రామతీర్థంలో రాముడి శిరఛేదనం జరిగినప్పుడు ఈ వైసీపీ వాళ్ళంతా ఎక్కడున్నారు? ఇప్పటికీ కూడా దోషుల్ని అప్పుడు మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు? ఇప్పుడు మాత్రం దేశమంతా ఒకవైపు ఉంటే మీరు మాత్రం కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే పరిస్థితిలో వైసీపీ ఉంది. అందుకే ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారో కూడా మనం చూసాం. పేదల కోసం ఆలోచన చేసేటటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా ఈ చట్టానికి సమర్థించేటటువంటి పరిస్థితి ఉండదు. ఇది ముస్లింల యొక్క మతపరమైనటువంటి విషయాలపై ఎటువంటి దృష్టి సారించేటటువంటి చట్టం కాదు. ఇది ఓన్లీ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించినటువంటిది మాత్రమే. ఎటువంటి సంస్థ ఉన్నా అధికారులు లెక్కలు అడుగుతారు, ఎటువంటి సంస్థలున్నా ఆడిటర్లకి లెక్కలు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కేంద్రంలో ఉండేటటువంటి వక్ఫ్ బోర్డుకి ఏదైతే ఉందో దానికి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వక్ఫ్ బోర్డులు సమాధానం చెప్పవు, లెక్కలు చెప్పరు. వాళ్ళు చెప్పిందే లెక్క. సుమారుగా మనకి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 30 ఉంటే అందులో 8 రాష్ట్రాలు మాత్రమే ఒక 515 ఆస్తుల్ని మాత్రమే లెక్క చెప్పడం జరిగింది. మిగతా ఆస్తుల్ని ఏం చేస్తున్నారు? లీజుకి ఇస్తారో లీజు చూపించరు. ముందు ఒక వ్యక్తికి వక్ఫ్ కింద డిక్లేర్ చేసి ఆ ఆస్తిని తీసుకోవడం, తర్వాత వేరే వ్యక్తితోటి మంతనాలు జరిపి ఆ కేసుని ఓడిపోయేటట్టు వాళ్ళే చేసి ఆ భూమి వీళ్ళు కొనుక్కునేటట్టు ఏర్పాటు చేయడం, ఇది వక్ఫ్ చేస్తున్నటువంటి పని. ఇటువంటి పనులకి చరమగీతం పాడింది నరేంద్ర మోడీ సార్ ఆధీనంలో ఉండేటటువంటి మన ఎన్డీఏ సర్కార్. వాజీ వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. రాష్ట్రంలోని అదుపులేని స్థాయిలో పుట్టగొడుగుల పట్టణం పల్లె అని తేడా లేకుండా బెల్ట్ షాపుల ద్వారా ప్రభుత్వం మద్యం అమ్మకాలకు తెరతీసిందని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్ బాబ్జీ ఆరోపించారు. ఈ రోజు పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నది ఒకటి, జరుగుతున్నది మరొకటి. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లోక్ సత్తా పార్టీ నుండి లేఖ రాశామని లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా బీసెట్ బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 3000 మద్యం షాపులు ఉన్నాయని, వాటి ద్వారా 2025-26లో మద్యం విక్రయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 27,000 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసిందని, అంచనాలకు మించి బెల్ట్ షాపుల ద్వారా ప్రభుత్వ అధికారుల అండతో మద్యాన్ని ఏరులై పారుతుందని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే గతంలో ఎప్పుడైనా దేవుడి గుడి లేకపోతే దేవుడి కటౌట్లో కనిపించాయి. ఏ విలేజ్కి వెళ్ళినా అశ్రునివ్వాలి, నీ మరణం మాకు తీరని లోటు అని చెప్పి ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఆ కింద ఎందుకు చచ్చిపోయాడు ఈ అబ్బాయి అని అంటే యాక్సిడెంట్లో చచ్చిపోయాడండి, లేకపోతే ఎవడో తాగేసి గుద్దేశాడండి, లేకపోతే మావాడే తాగేసి పడిపోయాడని చెప్తున్నారు. చాలా బాధేస్తుంది ఈ రకమైన గ్రామాలు చూడడం. చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చిన తర్వాత ఆయన సంపద సృష్టిస్తామని చెప్పి ఆ సంపద సృష్టిస్తున్నారో లేదో దేవుడికి ఎరుగు కానీ తాగుబోతులు తయారు చేస్తున్నారు. 2025-26 సంవత్సరానికి వార్షికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారా 27,000 కోట్ల రూపాయలు లాభం తీసుకోవాలని చెప్పి ఒక అంచనాకు వచ్చింది. అట్లాగే గత సంవత్సరం తీసుకుంటే 2024 సెప్టెంబర్ నుంచి ఇప్పుడు మార్చి వరకు 12,000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వం కలిపి ప్రజల్లో తాగుబోతులు తయారు చేసింది. గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతం అని తేడా లేకుండా అన్ని చోట్ల మందు మంచినీళ్లు దొరకలేనటువంటి గ్రామాలు ఉన్నాయి, వార్డులు ఉన్నాయి. మందు దొరకలేని గ్రామం కానీ వార్డులు కానీ లేదు. ఇది మంచి పద్ధతి కాదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టకపోతే పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఎక్కడ చూసినా తాగుడు తప్ప, ఎవడైనా పుడితే తాగడం, చచ్చిపోతే తాగడం, పెళ్ళికి తాగడం, లేకపోతే సమర్థ కార్యక్రమాలకు తాగడం. తాగుడు. దయచేసి దీన్ని అరికట్టకపోతే చాలా ప్రమాదం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డబ్బు సంపాదించి రాష్ట్రం అభివృద్ధి సంగతి ముందు యువత కావాలి. యువతంతా దిక్కుమాలిన యువతలా తయారైపోయింది. తాగుబోతులు, గంజాయి తాగటం, తిరుగుబోతులు. దీన్ని అరికట్టాలని చెప్పి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి లేఖ రాశాను. దయచేసి ముఖ్యమంత్రి గారు పట్టించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఫుడ్ కమిషన్ మెంబర్ కాంతారావు ఈరోజు జిల్లాలో పర్యటించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని పౌర సరఫరాల శాఖ గోదాంను ఈరోజు పరిశీలించారు. బియ్యం ప్యాకెట్లు బరువు, నాణ్యత, ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయి, వాటి పంపిణీ ఏ విధంగా జరుగుతుంది అన్న విషయాలపై పౌర సరఫరాల శాఖ అధికారులను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార భద్రతపై మరింత దృష్టి సారించాలన్నారు. కొన్ని లోపాలు గమనించామని వాటిని సరిచేసుకోవడానికి ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
పీడీఎస్ బియ్యం తరలింపుపై కూడా ఆయన స్పందించారు. ఎలాంటి అక్రమ తరలింపులు జరిగినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వినియోగదారులు కూడా పోర్ట్ ఫైడ్ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవాలన్నారు. దళాలకు అమ్మకూడదని సూచించారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదని పర్యవేక్షించడం కోసం ఈరోజు విజయనగరం టౌన్లో ఉన్నటువంటి ఎంఎల్ఎస్ పాయింట్ని పర్యవేక్షించడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి స్టాక్ రిపోర్టు అంతా కూడా సక్రమంగా ఉంది. అలాగే వేయింగ్ మిషన్ కూడా ఆ సర్టిఫికేట్ కూడా పరిశీలించడం జరిగింది. అన్నీ కూడా సక్రమంగానే ఉన్నాయి. చిన్న చిన్న అడ్మినిస్ట్రేషన్ లోపాలంటే బోర్డు సరిగా రాగిపోవడం అలా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. వాటిని సరిచేసుకోవాలని చెప్పి భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం కాకూడదని చెప్పి హెచ్చరించడం జరిగింది. అవన్నీ కూడా సరిచేస్తామని చెప్పడం జరిగింది. ఉదయం నుంచి కూడా రేషన్ డిపోలు, అంగన్వాడీలు, అలాగే మిడ్ డే మీల్స్, హై స్కూల్ని కూడా ఈరోజు పర్యవేక్షించడం జరిగింది. 11, 12 రేషన్ డిపోలు వాళ్ళపైన సరైనటువంటి స్టాకు ఎక్స్ట్రా ఉంది. ఒక రేషన్ డిపోలో గ్యాస్ బోర్డేమో రేషన్ డిపో 2 మిక్సింగ్లో ఉన్నాయన్నమాట. కాబట్టి వీటిపైన కూడా వీళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మన డిఎస్ఓ గారిని ఆదేశించడం జరిగింది. వారిపైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. సరైన ఫలితాలు రావాలంటే ఈ అధికారులు ఈ వ్యవస్థ సక్రమంగా నడవడం ద్వారా మాత్రమే మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈరోజు ఈ హాస్టల్ కూడా పర్యవేక్షించబడుతుంది. ఇది మొదటిసారి కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్లో భవిష్యత్తులో జూలై నుండి ఎవరైనా తప్పులు చేస్తే ఇటు పరిస్థితులు ఉపేక్షించేది లేదు. మెమోలు అవసరమైతే సస్పెండ్ చేయడానికి కూడా వెనకాడబోమని చెప్పేసి హెచ్చరిస్తామని. ఈ రోజు ఉదయం ట్రీ ఫౌండేషన్ వారితో కలిసి చింతపల్లి విజయనగరం మైరన్ పోలీస్ స్టేషన్ సిఐ బీవీజే రాజు మరియు స్టేషన్ సిబ్బంది చింతపల్లి నీలిగడ్డ సముద్ర తీరంలో గల తాబేలు సంరక్షణ కేంద్రం నుంచి 400 ఆలివ్ రిడ్లే సముద్ర తాబేలు పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టడం జరిగింది. కార్యక్రమంలో ట్రీ ఫౌండేషన్ సభ్యులు అయిన బర్రి కామయ్య, మైరిపల్లి జగ్గులు, కొమర రాములు మొదలుగా వారు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఆలివ్ రిడ్లే తాబేలు తూర్పు కోస్తా తీరానికి వచ్చి ఈ సీజన్లో గుడ్లను పొదిగి వెళ్తుంటాయి. రాష్ట్ర అటవీ శాఖ, ట్రీ ఫౌండేషన్ వంటి స్వచ్ఛంద సంస్థల సహాయంతో గుడ్లను సేకరించి తీర ప్రాంతాల్లో తాబేలు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి పొదిగిన తాబేలు పిల్లలు సముద్రంలోకి విడిచిపెడతారు. విడిచిపెట్టబడ్డ తాబేలు పిల్లలు పెరిగి పెద్దయి మరలా అదే తీర ప్రాంతానికి గుడ్లు పెట్టడానికి 18 సంవత్సరాల తర్వాత రావడం మరో విశేషం. పార్వతీపురం మన్యం జిల్లా జిఎం వలస మండలం సుభద్రమ్మ వలస సమీపంలో గజరాజుల బీభత్సం చింతపండు లోటుతో వెళ్తున్న లారీని అడ్డగించి అద్దాలు ధ్వంసం చేశాయి. ఏనుగుల గుంపు ఏనుగుల అమాంతం దాడికి ప్రయత్నించడంతో భయంతో పరుగులు పెట్టిన డ్రైవర్, క్లీనర్ తరచూ ఏనుగుల రోడ్లపై తిష్టి వేయడంతో అటువైపుగా ప్రయాణించడానికి ప్రయాణికులు భయపడుతున్నారు. మహారాజా స్వయం ప్రతిపత్తి కళాశాల విజయనగరంలో వాణిజ్య శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఒక్కరోజు అతిథి ఉపన్యాసం రూపాయి క్షీణత కారణాలు పరిణామాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ బి రామకృష్ణారావు హాజరయ్యారు. బీకామ్ ఆనర్స్ మరియు బిఏ ఆనర్స్ విద్యార్థులకు రూపాయి విలువ పడిపోతూ ఉండడానికి గల కారణానికి దానికి గల పరిణామాల్ని తెలియజేశారు. ద్రవ్యోల్బణం, వర్తకపు లోటు, పెట్టుబడులు తరలింపు, అమెరికన్ డాలర్ బలోపేతం కావడం, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో విదేశీ మార్గపు ద్రవ్య నిల్వలు మొదలగు కారణాలను వివరించారు. అప్పుడు మన తాలూకా బంగారాన్ని అమెరికాలో లండన్లో పెట్టాం, లండన్ బ్యాంక్లో పెట్టాం. అలాగే మన రూపాయలు కూడా తగ్గించేవారు, మన రూపాయి వాల్యూ కూడా తగ్గిస్తాం. ఇక్కడ 1990లో 2 సార్లు చేస్తాం. ఒకటి జూలైలో ఒకసారి, జూలైలో 3
విత్ గ్యాప్ ఆఫ్ 2 days. జూలైలో ఒకసారి జూలై ఒకటి ఫస్ట్ ఒకసారి మనం రూపాయి డివాల్యూట్ చేయగలుగుతాం. జూలై 3వ తారీఖున కూడా రూపాయిని మనం డివాల్యూట్ చేయాలి. అంటే 3 సంవత్సరాల్లో 4 సార్లు మన రూపాయిని మనం డివాల్యూట్ చేసుకున్నాం. బికాస్ మన డబ్బు అవసరం. ఆ పరిస్థితుల్లో మనకి డబ్బు అవసరం వచ్చింది కాబట్టి మనం మన రూపాయి విలువని తగ్గించుకోవాలి. డివాల్యూషన్. ఇంకా 6వ తేదీన కొత్త గ్రహారం బూర్లిపేటలో శ్రీమాన్ హనుమత్ లక్ష్మణ సీత సమేత శ్రీ రామచంద్రమూర్తి దృశ్య ఉత్సవ విగ్రహ ప్రతిష్ఠా ఉత్సవాలు పంచరాత్ర ఆగమనుసారంగా నిర్వహించబడినని ఆలయ కమిటీ అధ్యక్షులు పువ్వాడ శోభన్ ప్రకాష్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 3 రోజులు విశేష హోమాలు, జలాదివాసం, కుంభప్రోక్షణ, శ్రీ సీతారాముల శాంతి కళ్యాణం, పట్టాభిషేకాలు జరుగుతాయని చెప్పారు. అదేవిధంగా దేవాలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయని చెప్పారు. ఈ సందర్భంగా కరపత్రములు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పువ్వాడ శ్రీహరి, మడిపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు. కొత్తగ్రహారంలో వెంకటరమణమూర్తి గుడి దగ్గర ఉన్న పాత రామాలయం పూర్తిగా శిథిలమైపోయింది. దాని స్థానంలో కొత్తగా ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. అలాగే విగ్రహాలన్నీ కూడా మొత్తం కొత్తగా ప్రతిష్ట జరపబోతున్నాము. ఈరోజు ప్రారంభించి రేపు 6వ తారీఖు శ్రీరామనవమి నాడు విగ్రహ ప్రతిష్ట, కళ్యాణం, పటాభిషేకం అనంతరం అన్న సంతర్పణ జరుగుతుంది. ఈ కార్యక్రమం అన్నింటిలో భక్తులందరూ విరివిగా పాల్గొని భగవంతుడి కృపకి పాత్రులు అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే రేపు సాయంత్రం కూడా చాలా మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, పారాయణలు ఉన్నాయి. అందరూ కూడా ఈ 2-3 రోజులు పూర్తిగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ వీక్షించి శ్రీరాముల వారి కృపకి పాత్రులు అవ్వాలిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభించిన ఏపీఈపీ డీసీఎల్ సీఎండీ పృథ్వీ తేజ్. విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమని వెల్లడి. గొర్ల మండలంలో రహదారిని ప్రారంభించిన ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. మీడియా సమావేశంలో ఆరోపించిన రాజేష్ వర్మ. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.